జరిగింది ఎక్కడో కాదు, మన కోల్కతాలోని వెస్ట్ బెంగాల్. మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంక విచిత్రం ఏంటంటే పెద్ద కామెడీ ఏమైనా ఉంది అంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారే. కానీ ఆ మమతా బెనర్జీ గారే, సీఎం పదవిలో ఉన్న మమతా బెనర్జీ గారే రోడ్డు పైనకి వచ్చి ధర్నాలు చేయడం ఏంటి, ర్యాలీ చేయడం ఏంటి? పెద్ద పోస్ట్ లో ఉన్న తను ఎవరైతే చేసిందని తెలిసిన తర్వాత కూడా తను రోడ్డు మీదకి వచ్చి ఇలా ర్యాలీ చేయడం అనేది ఒక నవ్వుకునే సిచ్యువేషన్ లా అనిపిస్తుంది. అసలు ఏమైంది? ఆగస్టు 9 రోజు ఆగైతే డాక్టర్ డ్యూటీ చేస్తుందో తను ఆ రోజు డ్యూటీ అయిపోయిన తర్వాత సెమినార్ హాల్లో పడుకోవడం జరిగింది. దాని తర్వాత పొద్దున 5 గంటలకి అక్కడ ఉన్న ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు చూసి వాళ్ళ మమ్మీ డాడీకి కాల్ చేయడం జరిగింది, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని. కానీ కథలోకి వెళ్తే అసలు చేసిన వాడు ఎవరు? తను అంత డేరుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి